ఫ్రెండ్స్ ఇదే వివో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన వివో V50 మొబైల్ V40కి సక్సెసర్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి ఫటాఫట్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసేసి దీనిలో వీళ్ళు ప్రాసెసర్ ఏమి యూజ్ చేశారు, కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుతాం. ప్రైసింగ్ వచ్చేసి 35,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని లాంచ్ చేసేశారు. జనరల్గా వివో గురించి మాట్లాడినట్టయితే ఆఫ్లైన్లో ఎక్కువగా మొబైల్స్ని సేల్ చేస్తూ ఉంటారు, కెమెరా సెంట్రిక్ మొబైల్స్ ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ కెమెరాని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేస్తారు కాబట్టి ఇది ఎలా ఉందో చూద్దాం. సో మరి ఫటాఫట్ సీల్ని బ్రేక్ చేసేద్దాం. బాక్స్ పై వైపే మొబైల్ ఉంది, లోపటి వైపు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, చార్జర్, USB Type-C కేబుల్తో పాటు సిమ్ ఎజెక్టర్ ఉంది. జనరల్గా వివో V సిరీస్ గురించి మాట్లాడితే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది కదా. సో మరి దీంతో కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను, చాలా కండిషన్స్లలో యూజ్ చేశాను. ఒకసారి మీరు చూడండి, దాని తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. మరి లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి బ్యాటరీ పరంగా ఇంప్రూవ్మెంట్ చేశారు. 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. దాంతోపాటే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 80 watts నుంచి 90 wattsకి తీసుకెళ్లారు కాబట్టి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది బాగా వస్తుంది. ఆబ్వియస్లీ మనం 5000 mAh బ్యాటరీని 6000 mAh బ్యాటరీ తోటి కంపేర్ చేసినప్పుడు బ్యాటరీ బ్యాకప్ బాగానే వస్తుంది. సో దీనిలో మనకు ఆప్టిమైజేషన్ కూడా బాగానే ఉంది. వివో V40 తోటి కంపేర్ చేసినప్పుడు వివో V50లో మనకి ఈ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.78 inches స్క్రీన్ అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. 4500 nits బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అమోలెడ్ డిస్ప్లే. ఎవరైతే ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటారో, అదే OTT ప్లాట్ఫామ్స్ అయినా కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూడమైనా కానివ్వండి, వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. 1.5K డిస్ప్లే ఇచ్చారు. HDR సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసే కంటెంట్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే 0.739 ఉంది. సో మరి ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగానే ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా బాగా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. మొబైల్ అయితే కొంచెం బరువు అనిపించింది. ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. ఇక మనకు లాస్ట్ టైం కూడా అదే ప్రొవైడ్ చేశారు. UFS 2.2 LPDDR4X ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మొబైల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అంటే అన్ని గేమ్స్ని అయితే మనం ఆడుకోవచ్చు. ఎస్పెషల్లీ గేమింగ్ కోసమే డిజైన్ చేసిన ఫోన్ కాదు ఇది, కెమెరా కోసం డిజైన్ చేసిన ఫోన్ కాబట్టి ఇక మీకు పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. గేమింగ్ చేసేటప్పుడు మొబైల్ ఏమైనా హీట్ అవుతుందా అంటే ఏం హీట్ అవ్వట్లేదు. UI గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ 115 తోటి వస్తుంది. UIలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అవసరం అవుతాయని చెప్పేసి నాకు అనిపించింది. అది మెల్లమెల్లిగా అప్డేట్స్ తోటి వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారనుకోండి. డే టు డే లైఫ్ లో చేసుకునే పనులు అనేవన్నీ ఆరాంగానే జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే నేను చెప్పినట్టు UI అయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది. మరి మొబైల్ ఎందుకు అనుకుంటారంటే దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి. సో దీనిలో మనకు 50+50 MP బ్యాక్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. సో మరి ఒక 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ప్రొవైడ్ చేశారు. 4K వీడియోస్ని 30 FPS బ్యాక్ క్యామ్ యూస్ చేసి, సెల్ఫీ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ అనేది బాగుంది. ప్లస్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే లైట్ కంట్రోల్ అనేది బాగుంది లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే. కాకపోతే ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు కొంచెం రెట్టింట్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఆల్రెడీ నేను దీన్ని డిఫరెంట్ లైటింగ్ కండిషన్లో క్యాప్చర్ చేసి చూశాను. అయితే ఈ మొబైల్లో మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే లో లైట్లో ఫోటోగ్రఫీ అనేది చాలా బాగా చేస్తుంది. సో ఎవరైతే ఎస్పెషల్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది చాలా బాగా నచ్చుద్ది. ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగుంది. డైనమిక్ రేంజ్ అనేది బాగుంది. డీటెయిల్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక వివో అంటేనే కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి దానికైతే ఇది జస్టిఫై చేస్తుంది. ఇక మన సైజ్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ మనకు డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి సార్. దాన్ని యూస్ చేసి కూడా మనం మంచి పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అయినా కానీ, అంటే మనం ఇన్స్టాగ్రామ్ రెడీ ఫోటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాం చూసారా. సో అటువంటి ఫోటోస్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ యొక్క హ్యాప్టిక్స్ గురించి మాట్లాడినట్టయితే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ బాగుంది. ఇక స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇవే ఇంకొంచెం లౌడ్గా ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. దీంతో పాటు ఈ మొబైల్లో చాలా రకాల ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్పెషల్లీ కాల్ అసిస్టెంట్ ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. మన ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ మనకు రానప్పుడు ట్రాన్స్లేట్ చేయడానికి ఇది. దీంతో పాటు మనకు సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్ని కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనం రికార్డ్ చేసిన వాయిస్ని టెక్స్ట్లో కూడా కన్వర్ట్ చేస్తుంది. అది కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ ఎట్లాగో ఫొటోస్లో నుంచి మనం ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని ఇరేజ్ చేయడమైనా కానివ్వండి, అటువంటి అన్ని రకాల ఫీచర్స్ అనేవి దీనిలో దొరుకుతాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి మొబైల్ అనేది కెమెరా పరంగా చాలా బాగుంది. మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ అనేది బాగా వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అంతా బాగుంది. అయితే ప్రాసెసర్ పరంగానే మనకు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, మరి మీరు ఇంతకుముందు వివోకి సంబంధించిన V సిరీస్ మొబైల్స్ ఏమైనా వాడారా? వాడితే ఏ సిరీస్ మొబైల్స్ అనేవి బాగా నచ్చాయనేది కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.